రోజు మనం నారపల్లిలో ఉన్నామండి. వరంగల్ హైవే ఫేసింగ్ లో ఒక అపార్ట్మెంట్ కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. చూడండి, ఇది అపార్ట్మెంట్. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఒక టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇందులో మనకి ఒక ఫ్లోర్ కి 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఈ అపార్ట్మెంట్ కార్నర్ ఉంటుందండి. ఈ 30 ఫీట్ రోడ్ CC రోడ్ అండి. పక్కన 25 ఫీట్ రోడ్ చూపిస్తానండి. ఇది 30 ఫీట్ రోడ్, ఇది 25 ఫీట్ రోడ్ అండి. కార్నర్ ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి రావిస్ ఇంటిగ్రేషన్ స్కూల్ అండి. మనం కొంచెం 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే JRS ఇంటిగ్రేషన్ స్కూల్ ఉంటుంది. దానికి ఆపోజిట్ అని నల్లార్తిమూడి కాలేజ్ ఉంటుంది. అలాగే మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో రొడ్డదాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దాని పక్కన అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే మనకి MGR షాపింగ్ మాల్ కూడా పక్కనే ఉందండి. పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 7 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఫ్లైఓవర్ అని. మనకి ఫ్లైఓవర్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మనం 5 మినిట్స్ లోపే ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అండి, మీకు అందరూ తెలుసు. ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ అయితే త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అలాగే మనకి హైవే ఫేసింగ్ లో ఉంది. ఇక్కడైతే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా కన్వెంట్ ఉంటుంది. ఇది హైవే ఫేసింగ్ లోనే ఉంది కాబట్టి మనకి కమర్షియల్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళైతే ఆఫీస్ పర్పస్ కూడా రెంట్ కి ఇవ్వచ్చు. మనకి ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి కాబట్టి రెంట్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు మనం లేట్ అయితే ఫ్లాట్ చేసేద్దాం. అలాగే మన ఛానల్ ని ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేసామో ఆ నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ అయితే ఫ్లాట్ చేసేద్దాం. ఇది మనం సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే మనకి ఇక్కడ సైడ్ 3 గేట్స్ ఇచ్చారు. అలాగే అక్కడ సైడ్ గేట్ ఇచ్చారండి. మనకి HMD నామ్స్ ప్రకారం చుట్టూ కూడా మనకి 8 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. అలాగే మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంటుంది, మంజర్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుందండి. చాలా స్పేసెస్ వస్తుంది. ఎంత పార్కింగ్. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ సైడ్ లిఫ్ట్ వచ్చింది, ఇక్కడ స్టేర్ కేస్ వచ్చాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ వస్తుందండి. ఇందులో 24 hours సెక్యూరిటీ ఉంటారు. రండి పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి 7 ఫీట్ ఇచ్చారు. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. ఇక్కడ లిఫ్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2 BHK వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ 3 BHK వచ్చిందండి. సేమ్ మనకి 5 ఫ్లోర్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఈస్ట్ వచ్చేసి 1150 SF లో 2 BHK వచ్చింది. 3 BHK వెస్ట్ ఫేసింగ్ లో వచ్చిందండి. 1350 SF లో 3 BHK వచ్చింది. రెండు కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. ఇందులో అయితే కొన్ని ఫ్లాట్స్ వేయలేదంటే కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే హైవే ఫేసింగ్ లో ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళైతే ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా వస్తుంది. టేక్ డోర్ వస్తుందండి. ఇదంతా హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ లో మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. మన టీవీ దగ్గర రొడ్బా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. ఇదంతా డైనింగ్ ప్లేస్. డైనింగ్ ప్లేస్ లో చాలా స్పేసెస్ ఉంది. ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. చాలా పెద్ద టైల్స్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ బాల్కనీ వచ్చింది. డోర్ వచ్చేసి UPVC స్లైడింగ్ డోర్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ కూడా వచ్చిందండి. బాల్కనీ చూద్దాం రండి. చూడండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. చూడండి ఇది వరంగల్ హైవే. వరంగల్ హైవే అయితే సెకండ్ బిట్ అవుతుంది. ఇప్పుడు మనకి 4th లైన్ ఉంది కాబట్టి సెకండ్ బిట్ లో ఉంది. అదే 6th లైన్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ బిట్ అవుతుంది. కమర్షియల్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. చూడండి కిచెన్ కూడా స్పేసెస్ వచ్చింది. ఇందులో అయితే 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చింది. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి.
మనకి విండోస్ అన్ని కూడా యూపీవీస్ విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ కూడా వచ్చిందండి. ఇది అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ లో రూఫ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ వచ్చేస్తుంది. మనకి ఇందులో కూడా పెద్ద విండో వచ్చింది. చూడండి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది కూడా స్పేసెస్ ఉందండి. ఇది మనం గెస్ట్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బాల్కనీ వచ్చింది. చూడండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది, అలాగే ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 2 BHK 1150 SFT వచ్చేసి 66 lakhs అండి. అలాగే మనకి 3 BHK 1350 SFT వచ్చేసి 76 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇందులో మనకి ఎంఎన్టీస్ ఇస్తున్నారు. ఎంఎన్టీస్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. ఎంఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి 6 members కెపాసిటీ లిఫ్ట్. అలాగే మనకి ఇందులో 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే మనకి 24 hours CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ ఉంటారు. ఇవన్నీ కూడా ఎంఎన్టీస్ అండి. వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఇక్కడ చుట్టూ సరంగులు ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలన్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైడ్ కు రావచ్చు. ఇక్కడ లొకేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇది వచ్చేసి మనకి నారపల్లి చౌరస్తా. అటు వెళ్తే మనం కొర్రంలోకి వెళ్తాం. ఇది వచ్చేసి దానికి ఆపోజిట్ లో అపార్ట్మెంట్ ఉంటుంది. హైవే మీద నిల్చుంటే అపార్ట్మెంట్ కనిపిస్తుంది. మీకు రావడం కూడా చాలా ఈజీ. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చింది కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వడం అవసరం లేదు. మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.